95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఆయిల్ ఫామ్ తో పాటు అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గజ్వేల్ మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో 10 ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ తోటలో అంతర్ పంటగా అరటి పంటను పండిస్తున్న రైతు లక్ష్మణ్ తోటను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, ప్రజాప్రతినిధులు మరియు ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి మంత్రి తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఆయనే ఉల్లంఘిస్తున్నారని, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఋషికొండలోని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొండపైకి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఋషికొండ వద్దకు నడుచుకుంటూ వెళ్లడానికి జనసేనాని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచానని, పవన్ 2 సార్లు పోటీ చేసిన గెలవలేకపోయాడని విమర్శించారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాలహర్వి మండలం చింతకుంటలోని కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు మండలంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని ఇస్నాపూర్ తేజ కాలనీ నుండి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్డు వరకు మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కళ్యాణ్ కు నోటీసులు అందించారు. బాపట్ల చీరాల నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి వెళ్లిన ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల నడుమ పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. ఫలితంగా వేటపాలెం మండలం రామన్నపేట రణరంగంగా మారింది. గ్రామ పంచాయతీలోని 6 నుంచి 10 వార్డులకు ఉప ఎన్నికలు ప్రకటించారు. ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. ప్రపంచ జీవన్ దాన్ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులతో పాటు పినాకిల్ ఆసుపత్రి వైద్యులు తదితరులు కూడా పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి రామకృష్ణపూర్లో గృహలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా? ఒక పక్క సింగరేణి ప్రాంతం ఉందని, ఇంకో పక్క 1/70 యాక్ట్ ఉందని, మరి గృహలక్ష్మి ఎవరి కోసం అని టీడీపీ పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య ప్రశ్నించారు. ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ నిధి శర్మ రాసిన షీ ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు జాతీయ స్థాయి నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేదికపై పాల్పంచుకున్నారు. షీ ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియా పాలిటిక్స్ పుస్తకంలో 17 మంది మహిళా నేతల వివరాలు వెల్లడించారు. చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటలోని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి బానిసగా బతుకుతున్నాడని, ఆయన బానిసత్వాన్ని చూసి జాలేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు చేసినప్పుడు నోరు మీద పని పవన్ రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో సీ ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. సీ ఫుడ్ స్టాళ్లను మంత్రి పరిశీలించి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో అర్ధరాత్రి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు కారణంగా నష్టపోయే భవన యజమానులకు పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా కర్నూలులో ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై పెద్ద సైకోలని చెప్పేసి ఎమ్మెల్యే కాడసాని విమర్శించారు. రాజకీయాలు ప్రజల రాజకీయాలను చేదరించుకునేలా చంద్రబాబు పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి సిదిరి అప్పలరాజు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ అయినా శంకుస్థాపన చేశారా? వంశధార గురించి చంద్రబాబు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గత మంగళవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కార్గిల్ చౌక్ వద్ద హోటల్లో హత్య చేసి పరారీలో ఉన్న 9 మంది నిందితులను జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల వద్ద నుంచి 5 కత్తులు, 8 సెల్ ఫోన్లు, 1 కారు, 4 మోటార్ సైకిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ టపాడియా జేపీ సినిమాస్ కాంప్లెక్స్ లోని అగ్ని ప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం ప్రకారం బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్న జేపీ సినిమాస్ కి సంబంధించిన వంటగదిలో అగ్ని ప్రమాదం జరిగి జేపీ సినిమాస్ లోని ఉన్న 5 స్క్రీన్లు మరియు ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన దులం మధును సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించేవారు శిక్షార్హులేనన్నారు.